బొమ్మల పెళ్ళి ఎంత బాగుందో చూద్దురు కానీ రండి మీరు కూడా నాతో పాటు. పసుపు దంచడం, 5గురు ముత్తైదువులతోని పసుపు దంచుతున్నారు. తర్వాతది మంగళస్థానాలు. మంగళస్థానాల తర్వాత పెళ్ళికొడుకుని చేయడం. పెళ్ళికొడుకుని చేస్తే పెళ్ళికూతురు వాళ్ళు ఊరుకుంటారా? పెళ్ళికూతురు వాళ్ళు కూడా పెళ్ళికూతురుని చేస్తుండ్రు. చూడండి ఎంత బాగుందో. తర్వాత మెహందీ ఫంక్షన్ చాలా బాగుంటుంది. అందరూ చాలా ఎంజాయ్ కూడా చేసే ఫంక్షన్. తర్వాత లగ్న పత్రిక చదువుతా. ఇటు పేరెంట్స్ అటు పేరెంట్స్ అందరూ మాట్లాడుకుంటారు. తర్వాత అబ్బాయితో గణేష్ పూజ, తర్వాత అమ్మాయితో లక్ష్మీదేవి పూజ, గౌరీ పూజ చేపిస్తారు. పూజ అంతా అయిపోయిన తర్వాత పెళ్ళికూతురుని బుట్టలు ఎత్తుకొస్తారుగా అన్న తమ్ముళ్ళు. తర్వాత కన్యాదానం. ఏ అమ్మాయి అయినా ఈ క్షణంలో ఏడుపు ఆగకుండా ఏడ్చేస్తుంది. చూస్తానే సుముహూర్తం వచ్చేసింది. తర్వాత తాళిబొట్టు కట్టడం. అబ్బాయి అమ్మాయి ఎన్ని కళ్ళతో ఎదురు చూస్తున్న మధుర క్షణం అది. అయిపోయిన వెంటనే దండలు మార్చుకోవడం, తలంబరాలు పోవడం. తర్వాత అరుంధతి నక్షత్రం చూడడం.